3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6, 7, 8 మన సిలబస్లో కూడా ఎస్జిటికి సంబంధించి అయితే 3rd నుంచి 8th వరకు చూసుకోమని చెప్పారు. సో వీళ్ళు కూడా ఆ విధంగానే రూపొందించారు. సో 3వ క్లాస్ సంబంధించి పూర్తిగా 3వ తరగతి సంబంధించి ఒక వీడియోలో మనం చేద్దాం కంటెంట్, అలాగే బిట్స్ ఒక వీడియోలో చూద్దాం. ఈ 3వ తరగతి మొత్తం గ్రామర్ అండ్ రచయితలు, పాఠ్యం, పాఠ్యభాగం మొత్తం అన్నీ ఒకే దాంట్లో వాడు ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అలా 8వ క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు మొత్తం ఈ మొదటి భాగం మొత్తం మనం పెట్టే ఈ వీడియోస్ చూసుకుంటే మీకు ఇంకా పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. 2వ భాగం సంబంధించి బోధన పద్ధతులు ఫ్రెండ్స్, ఇది అయ్యాక మళ్ళీ ఈ వీడియో చేద్దాం, ఓకేనా. సో ముందుగా చూడండి చాప్టర్ 1 3వ తరగతి నూతన తెలుగు వాచకం అండి. ఇక్కడ అద్భుతంగా తెలుగు అకాడమీ వారు అయితే రూపొందించారు. ఎందుకంటే చాలామంది కొత్త పాఠ్య పుస్తకాలు చదవాలి, లేదంటే పాత బుక్స్ చదవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ లేకుండా వాడు నూతన తెలుగు వాచకం మరియు పాతది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మనం పెట్టే ఈ కంటెంట్లో. సో చూడండి ముందుగా 3వ తరగతి నూతన తెలుగు వాచకంలో ఉన్నటువంటి లెసన్స్ ఏవి, అలాగే గ్రామర్ పాయింట్ ఏమైనా చూద్దాం. ముందుగా చూడండి తెలుగు తల్లి అనేది ఫస్ట్ లెసన్ అండి. ఇది ఒకసారి ఎవరైనా న్యూ టెక్స్ట్ బుక్ చూస్తే మనకు కనిపిస్తుంది తెలుగు తల్లి అని లెసన్. తెలుగు తల్లి గేయ రచయిత వచ్చి శ్రీశ్రీ అండి. సో శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు తల్లి అనేది గేయ రచయిత. ఇక్కడ చూడండి తెలుగు తల్లి అనేది గేయం అండి, రచయిత వచ్చి శ్రీశ్రీ. సో అడగవచ్చు తెలుగు తల్లి అనేది పాఠ్యభాగం ఏంటి అని. నెక్స్ట్ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిందండి. సో శ్రీశ్రీకి ఇంపార్టెంట్ రచన ఏదంటే మహాప్రస్థానం అండి. అలాగే శ్రీశ్రీ స్వీయ చరిత్ర ఏదన్నాడండి, అనంతం అండి, డైరెక్ట్ బిట్టు. నెక్స్ట్ చూడండి తల్లి భారతి వందనం గేయ రచయిత ఎవరన్నాడండి, దాశరథి కృష్ణమాచార్య. సెకండ్ లెసన్ అండి, ఇది థర్డ్ క్లాస్ సంబంధించి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశారండి, ఓకేనా. సో ముందు కంటెంట్ మొత్తం మనం ఇంగ్లీష్ ఏ విధంగా అయితే ఫస్ట్ కంటెంట్ మొత్తం ఒకసారి చూసేద్దాం. తర్వాత ఆబ్జెక్ట్ బిట్స్ చేస్తే మనకు పూర్తిగా అవగాహన వస్తుంది ఆ టాపిక్ మీద. ఇంకేమైనా కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఒకసారి కంటెంట్ వీడియో చూసి మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్స్ మనం ఆల్రెడీ పెడుతున్నాం, అవి చూడండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి దాశరథి కృష్ణమాచార్యులు స్వీయ చరిత్ర ఏదన్నాడండి, యాత్రా స్మృతి అండి. సో దాశరథి కృష్ణమాచార్యులు యాత్రా స్మృతి, తల్లి భారత వందనకి ఏ రచయిత అండి ఈయన. నెక్స్ట్ లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులండి. నెక్స్ట్ లియో టాల్స్టాయ్ యుద్ధం, శాంతి, అన్నాకీర్జున లాంటి రచనలు చేశారంటండి. నెక్స్ట్ పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యం ఉండేవాడంటండి, పరమానందయ్య. సో పరమానంద శిష్యులు అంటాం కదా అది. సో పరమానందయ్య 12 మంది శిష్యులు ఉండేవారంటండి, పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు. నెక్స్ట్ పరమానందయ్య స్నేహితుల పేరు అన్నాడండి. సో పేర ఏంటి, రీసెంట్గా టెట్లో కూడా వచ్చిందండి. సరే డైరెక్ట్గా కంటెంట్ లోపల పెట్టండి, ఇది ఎవరు అంతగా ఊహించే విధంగా ఇస్తాడని. సో పాఠ్య భాగంలో ఉన్నటువంటి పాఠం మొత్తం చదివితే కానీ మనం అటెంప్ట్ చేయలేము. సో అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం. చూడండి పరమానంద స్నేహితుడి పేరు ఏది అడిగాడండి, పేరయ్యండి. ఒక జింక నీళ్ళు తాగడానికి సెలయేరు దగ్గరికి వెళ్ళిందంటే ఇక్కడ జింక ఆ లెసన్లో జింక అనే ఇది ఉంటుందండి. ఇది జింక కథ ఏసప్ కథలో ఉందండి. ఈ జింక అనే కథ అనేది ఏసప్ కథలో ఉంది. ఏసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయండి. చూడండి మనం ఇక్కడ వాడు స్టాప్ మార్క్ పెట్టి ఇచ్చాడు, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ప్లస్ కంటెంట్ పరంగా వాడు ఇక్కడ బిట్స్ ఫ్రేమ్ చేసేది కనుక ఇదంతా కూడా నెక్స్ట్ ఆబ్జెక్ట్ టైప్లో కూడా మనం చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ కంటెంట్ కూడా ఇక్కడ అండర్లైన్ చేసిన ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏసప్ కథలు 2500 సంవత్సరాల నాటివండి. కొంచెం స్పీడ్ అవుతుందండి ఎందుకంటే మనకి వీడియో లెంత్ పెరుగుతుందని. నెక్స్ట్ 3వ లెసన్ అండి మంచి బాలుడు, పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందిందండి. సహానుభూతి మంచి బాలుడు అనేది. ఇది మంచి బాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియ చెందిందండి. సో మంచి బాలుడు అనే పాఠం ప్రక్రియ ఏ ప్రక్రియ చెందింది అంటాడండి, గేయ కథ అండి. నెక్స్ట్ మంచి బాలుడు గేయ కథ రచయిత ఎవరంటే ఆలూరు బైరేగ్ అండి. ఇవన్నీ కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ మీరు మన ఊర్లో ఉన్నటువంటి ఎవరైనా పిల్లల దగ్గర తీసుకున్నా ఇవి మనకు కనిపిస్తాయండి టెక్స్ట్ బుక్స్, లేదంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి చూసుకుని ఇవే పాఠ్యాంశాలు ఉంటాయండి నూతన టెక్స్ట్ బుక్ సంబంధించి. నెక్స్ట్ చూడండి మానవుడి అస్తిత్వ వేదాన్ని కవిత్వంగా వివరించిన కవి ఎవరంటే ఆలూరు బైరేగ్ అండి. అది ఆలూరు బైరేగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటండి, ఓకేనా. నెక్స్ట్ ఆలూరు రచనలు చీకటి మేడలు, నూతులో గొంతుకులు, ఆగమగీతి, దివ్యభవనం అండి, ఓకేనా. చీకటి మేడలు, నూతులో గొంతుకులు, ఆగమగీతి, దివ్యభవనం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కలపండు చేయి పాట రచయిత ఎవరన్నాడండి, దేవులపల్లి వెంకటకృష్ణ చేస్తారండి. నెక్స్ట్ చూడండి ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి ఎవరంటే అది కూడా దేవులపల్లి కృష్ణ శాస్త్రినండి. కలపండు చేయి పాట రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇది ప్రతి పాఠ్యంలో కూడా లాస్ట్లో పాఠ్యాంశం లాస్ట్లో ఒక పాట ఇవ్వడం జరిగిందండి. ఆ పాటకు కూడా రచయిత పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి కలపండు చేయి అనే పాఠం అయితే మన ఆలూరి బైరేగ్ రచించిన పాఠ్యభాగంలో ఉందండి ఇది. నెక్స్ట్ చూడండి దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రు దేంతో పోల్చాడు అంటాడండి, ఇక్షు సౌందర్యంతో పోల్చాడండి. ఇది కూడా రీసెంట్లీ టెట్లో వచ్చిందండి.
2024 జరిగిన టెట్లో వచ్చిందండి. నెక్స్ట్ దేవులపల్లి రచనలు అండి. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు బిట్స్ అయితే వచ్చాయండి. జీకే పరంగా కూడా మనకు యూజ్ అవుతాయి. దేవులపల్లి రచనలు వచ్చే కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. నెక్స్ట్ అక్షర రమ్యత, భావన, సౌకుమార్యం, శబ్ద సంస్కారం, దేవులపల్లి కవితా లక్షణాలండి. ఈ కింది వాటిలో దేవులపల్లి కవితా లక్షణాలు కాందేదే అంటాడండి, లేదా ఉన్నదేదే అంటాడండి. సో అందుకని అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అక్షర రమ్యత, భావ సౌకుమార్యం, శబ్ద సంస్కారం అండి. నెక్స్ట్ ఇక్సు సముద్రం అంటే ఏంటి అన్నాడండి. చెరుకు రస సముద్రం అంటే డైరెక్ట్ ఇది అర్థం, దాని యొక్క అర్థం అడిగాడు. ఇది కూడా వచ్చినట్టు ఉందండి 1 or 2 times. నెక్స్ట్ నా బాల్యం పాఠం ఆత్మకథ ప్రక్రియ చెందిందంటండి. ఇది 5వ 6వ లెసన్ అండి, థర్డ్ క్లాస్లో. నా బాల్యం అనే పాఠం ఏ ప్రక్రియ చెందిందంటే ఆత్మకథ అండి. అయితే ఇది ఎవరి కోసం అంటే నాజర్ కోసం అండి ఈ లెసన్ ఉంటుంది. నాజర్ని వాళ్ళ తాత అద్బుల్ అజీజ్ అని పిలిచేవారంటండి. సో నాజర్ని వాళ్ళ తాత ఏమని పిలిచేవారంటే అద్బుల్ అజీజ్ అని పిలిచేవారు. నెక్స్ట్ పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకం ఏంటంటే ద్రోణ విజయం అంటండి. సో షేక్ నాజర్ అంటే చాలామంది తెలిసి ఉంటుందండి. బుర్రకథ పితామహుడు అంటారు ఆయన్ని. సో నెక్స్ట్ పెట్టేది బుర్రకథ పితామహుడు ఎవరంటే షేక్ నాజర్ అండి. నెక్స్ట్ నాజర్ గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారంటండి. ఓకేనా. నెక్స్ట్ పెట్టు నాజర్కు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ అవార్డు వచ్చిందంటండి. ఇప్పుడంటే 1986లో పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చిందంటే నాజర్కు వచ్చిందండి 1986లో. నెక్స్ట్ నాజర్ జీవిత కథకు పింజారి అని పేరు పెట్టింది ఎవరంటే అంగడాల రమణమూర్తి అండి. ఇక్కడ చూడండి బిట్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. సో నాజర్ జీవిత కథకు పింజారి అని పేరు పెట్టింది ఎవరంటే అంగడాల రమణమూర్తి గారు, లేదంటే అంగడాల రమణమూర్తి గారు నాజర్ జీవిత కథకు ఏమని పేరు పెట్టారు అంటారండి, అలానే అడగవచ్చు. నెక్స్ట్ నాజర్ తండ్రి అండి షేక్ మస్తాన్, నెక్స్ట్ తల్లి బేనామీ. నెక్స్ట్ కొండపల్లి బొమ్మల్ని పానాకి కర్రతో తయారు చేస్తారంటండి. ఇది కూడా గత టెట్లో వచ్చిందండి బిట్ కూడా 24 జరిగిన టెట్లలో. కొండపల్లి బొమ్మల్ని పానికి కర్రతో తయారు చేస్తారండి. నెక్స్ట్ కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి అంటండి. నెక్స్ట్ బంగారు పాపయ్య అండి లెసను. ఇది ఈ పాఠం రచయిత వచ్చి మంచాల జగన్నాథరావు అండి. మంచాల జగన్నాథరావు. చూసావా రాజా ఈ యొక్క నాటిన ఆ రోజే బంగారు కాసులు కాసిందని తాత సంబరపడ్డాడండి. ఎవరు సంబరపడ్డాడంటే తాత సంబరపడ్డాడంటండి. పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిందంటండి. చూడండి పొడుపు విడుపు అనేది బంగారు పాపలో ఉంటుందండి. అది ఈ సంభాషణ అనేది ప్రక్రియ, అది ఏ ప్రక్రియకు చెందిందంటే సంభాషణ ప్రక్రియ చెందిందండి పొడుపు విడుపు అనేది. అయితే పొడుపు విడుపు రచయిత ఎవరంటే సింతా దీక్షితులు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పొడుపు విడుపు కూడా లెసన్ అండి. నెక్స్ట్ గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే సింతా దీక్షితులు అండి, గుర్తుపెట్టుకోవాలి. అయితే సింతా దీక్షితుల రచయితలను చూడండి. రచనలు ఏకాదశి, శబరి, వటీరావు, కథలు, లెక్క పిడతలు మొదలైనవి అండి. మనం ఆల్రెడీ మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి తెలుగు ప్లేలిస్టులు చూస్తే ఉంటుందండి. అందులో 3rd, 4th, 5th, 6th, 7th వరకు మనం ఓవరాల్గా చెప్పాం. అంటే ర్యాపిడ్ రివిజన్ పరంగా రచయితలు పాఠ్యభాగ ఇతివృత్తమని చెప్పాం. ఒక ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి, అందులోకి వెళ్ళి ఇవన్నీ కనిపిస్తాయండి మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విపులంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకెవరైనా ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ చూడండి చందమామ పాట రాసిన కవి ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు అండి. అయితే నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరు ఏంటంటే హరివిల్లు అండి. ఓకేనా. నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి ఏదంటే హరివిల్లు. అయితే నండూరి రచనలు చూడండి. నరావతారం, విశ్వరూపం ఇంపార్టెంట్ అండి. నరావతారం, విశ్వరూపం ఎవరు రచనలు అంటారండి నండూరి రచనలు అండి. వీటి ద్వారా సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశాడంటండి. ఇకట కవిగా పేరు పొందిన వారు ఎవరు? తెనాలి రామకృష్ణుడు మనకు అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని చెప్పింది ఎవరంటే మేమే మేక అండి. మేమే మేకపిల్ల, ఇదో లెసన్ ఉందండి 3rd క్లాస్లో. మేమే మేకపిల్ల పరస్పర సహకారం ఇతివృత్తం చెందిన కథ అండి. మేమే మేకపిల్ల అండి. కథ దేనికి సంబంధించి అంటే ఇతివృత్తం ఏంటంటే పరస్పర సహకారం అండి. మేమే మేకపిల్ల కథ రచయిత ఎవరంటే ఆర్ శకుంతల గారు అండి. నెక్స్ట్ తెలుగు తోట గేయ రచయిత ఎవరు? తెలుగు తోట కందుకూరు రామభద్రరావు అండి. నెక్స్ట్ కందుకూరు రామభద్రరావు రచనలు లేమొగ్గ, తరంగని, గేయమంజరి అండి ఇంపార్టెంట్. నెక్స్ట్ బహుళ కావ్యములు పరికింపగా వచ్చు ఈ పద్యము ఎవరు రచించారంటే వేమన రచించారంటండి. బహుళ కావ్యం పరికింపగా అనే పద్యం వేమన ఏ శతాబ్దం చెందినవారు అంటే 17-18 శతాబ్దానికి చెందిన కవి అంటండి. నెక్స్ట్ అండి సుమతి శతక ఎవరంటే బద్దెనండి. ఈయన 13వ శతాబ్దం చెందినవారు సుమతి శతకర్త. నెక్స్ట్ గువ్వల చెన్నడు అండి. ఈయన 17-18 శతాబ్దం చెందిన కవి. గువ్వల చెన్న 1వ శతకం రాశాడు. నెక్స్ట్ జంధ్యాల పాపాయి శాస్త్రి అండి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామ నివాసం అండి ఈయన జంధ్యాల పాపాయి శాస్త్రి. అయితే జంధ్యాల పాపాయి శాస్త్రి రచనలు చూడండి ఒకసారి. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ అన్ని స్త్రీలే వస్తాయి, గుర్తుపెట్టుకుని విజయ, ఉదయ, కరుణ. నెక్స్ట్ తెలుగు బాల శతకర్త ఎవరంటే జంధ్యాల పాపాయి శాస్త్రి. తెలుగు బాల శతకం ఎవరిదంటే ఈయనదేనండి. నెక్స్ట్ దువ్వూరు రామరెడ్డి అండి. నెక్స్ట్ ఈయన నెల్లూరు వాసి. దువ్వూరు రామరెడ్డి యొక్క రచనలు చూడండి. కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల అండి.
సో ఇక్కడ ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ఒక లెసన్లో మొత్తం రచయితలు అందరూ కూడా ఒక లెసన్లో వస్తారండి. 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ చూస్తే మన తెలుగు టెక్స్ట్ బుక్, అందుకని అన్నీ వాడు ఇవ్వడం జరిగింది. ఊరు రచనలు వచ్చి కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల అండి. నెక్స్ట్ తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదట కవయిత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదట కవయిత్రి. నెక్స్ట్ తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు ఏంటంటే తిరుమలమ్మ అండి. అయితే సుభద్ర కళ్యాణం రచించింది ఎవరంటే తాళ్ళపాక తిమ్మక్కే. అందమైన పాట రచయిత ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం అండి. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శలు చేసిన వారు ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం అండి. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో, ఓకేనా. జీవి సుబ్రహ్మణ్యం గారు రచనలు చూడండి. ఈ రచనలు వీరరసం, రసోల రసం అండి. మేము కోచింగ్లు వెళ్తే ఈ జీవి సుబ్రహ్మణ్యం, అలాగే వేమన, తిరుమలమ్మ, తాళ్ళపాక తిమ్మక్క యొక్క రచనలు చాలా బయట చెప్తారండి. ఎక్కువగా మనకు అవి అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో నడుము చెప్పుకుంటే చాలు, అదొక టైం వేస్ట్. నెక్స్ట్ చూడండి దిలీపుడి భార్య పేరు ఏంటంటే సుదీక్షణాదేవి అండి. ఇది లెసన్లో వస్తుంది. నెక్స్ట్ దిలీపుడు కుమారుడు రఘు మహారాజు. దిలీపుడు భార్య పేరు సుదీక్షణాదేవి, దిలీపుడు కుమారుడు రఘు మహారాజు అండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ బిట్. ఓ రాజా, నీ ధర్మనిరతను పరీక్షించడానికి మేము ఈ సింహాసనాన్ని సృష్టించాము, నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నువ్వు నిశ్చితంగా వెళ్ళవచ్చు అని చెప్పింది ఎవరంటే దిలీపునితో దేవతలు చెప్తారండి. ఇది కూడా ఒకసారి టెట్లో వచ్చిందండి. ఓ రాజా, నీ ధర్మనిరత పరీక్షించడానికి మేము ఈ సింహాసనాన్ని సృష్టించామని ఎవరితో చెప్పారని అంటారండి. సో దిలీపునితో దేవతలు చెప్పారు. నెక్స్ట్ మా ఊరు ఏరు అనేది ప్రకృతి వర్ణన అండి. ఇతివృత్తం గల గేయం అండి ఇది. మా ఊరు ఏరు అనే లెసన్ ఉంటుంది. నెక్స్ట్ మా ఊరు ఏరు గేయ రచయిత ఎవరంటే మధురాంతం రాజారాం అండి. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాసిన రచయిత ఎవరంటే మధురాంతకం రాజారాం. నెక్స్ట్ ఉపాధ్యాయుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత కూడా మధురాంతకం రాజారామేనండి. నెక్స్ట్ పంట చేలు పాట రచింది ఎవరంటే పాలగుమ్మ విశ్వనాథం అండి. సో మనం చెప్పేవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో వరుసగా పాఠ్యాంశాల వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది కంటెంట్ కూడా. నెక్స్ట్ పాలగుమ్మ విశ్వనాథం లలిత సంగీతానికి ప్రచారం కల్పించాడండి. ఏ సంగీతానికంటే లలిత సంగీతానికి. నెక్స్ట్ బుద్ధిబలం కథ ఎవరు? పంచతంత్ర కథలకు చెందిందండి. బుద్ధిబలం కథ అనేది పంచతంత్ర కథలకు చెందిన ఒక పాఠ్య భాగం అది. బుద్ధిబలం కథలో సింహం మరియు కుందేలు పాత్రధారులు అంటండి. బుద్ధిబలంలో ఎవరంటే సింహం, కుందేలు. నెక్స్ట్ తొలి పండగ కథలో అబ్బా పూర్ణం, బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంతో ఇష్టం అన్నది ఎవరంటే ఆనంద్ అండి. ఇవన్నీ కూడా సంభాషణలు అండి. సో పాఠ్యాంశం లోపల పాఠ్యాంశం చదివితే మనకు అర్థం అవ్వదు. సో అటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఏ పాఠ్యాంశంలో ఉన్నాయో ఆ పాఠంలో ఉన్నటువంటివి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అరే భలే ఉంది ఉగాది పచ్చడి, తీయగా పుల్లగా చేదుగా అంటూ లొట్టలు వేసుకున్నాడు ఎవరంటే శామ్యుల్ అండి. ఇది తొలి పండగ కథలో ఉంటుందండి ఈ సంభాషణ. నెక్స్ట్ ఉగాది పచ్చడి 7 రుచులతో ఉంటుందండి, 6 రుచులతో ఉంటుంది తెలుసు మనకి. ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారండి, ఇది కూడా తెలిసిందే. నెక్స్ట్ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలిపేది ఏంటంటే పంచాంగం అండి. సో 3rd క్లాస్ కాబట్టి కొంచెం సింపుల్గానే ఉంటాయి 3rd క్లాస్ కనుక. అలాగా 4th, 5th, 6th వెళ్ళి మన గ్రామర్ పాయింట్ ఎక్కువగా యాడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి తెలుగు సంవత్సరాలు మొత్తం 60 అండి. తెలుగు సంవత్సరాలు ఏంటంటే 60 అండి. మొదటిది ఏంటంటే ప్రభవ అండి, చివరిది అక్షయ అండి. మిగతా అవసరం లేదు, మనకి 2 ఇచ్చాడు కనుక మొదటిది చివరిది గుర్తుపెట్టుకుని మొదటిది ప్రభవ, చివరిది అక్షయ. నెక్స్ట్ తెలుగు నేలలండి, నెలలు 12 అండి. వాటి మొదటిది ఏంటంటే చైత్రం అండి, చివరిది పాల్గొనం. నెక్స్ట్ అందాల తోట పాట రచించింది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి అండి. అందాల పాట కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్ అందాల తోట అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుడిని తీసుకున్నారండి. ఓకేనా. అందాల తోట అనే పాట అనేది పాపాయి సిరులు. అయితే నక్కయుక్తి అనే జానపద కథ రచయిత ఎవరంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అండి. సో జంధ్యాల పాపాయి శాస్త్రి ఉన్నారు వేరు, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి వేరండి. నెక్స్ట్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతప్రథం, కీనోపనిషత్తు వీరి యొక్క రచనలు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు ఏంటంటే ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతప్రథం, కీనోపనిషత్తు అండి. ఈయన యొక్క రచనలు. సో ఇక్కడతో మనకి ఓవరాల్గా 3rd క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ అండి. కొత్తగా 2024లో రిలీజ్ చేసినటువంటి నూతన తెలుగు వాచనకు సంబంధించి 13, 12 ఉంటాయండి లెసన్స్. మనం చెప్పామని కూడా 13 మంది 14 మంది వచ్చి ఉంటారు రచయితలు మరియు అందులో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్ కూడా చెప్తాం మనం. సో మేము అనుకోవచ్చు అర్థాలు, నానార్థాలు, పర్యాపదాలు అంటే అవన్నీ ఇంకా రాబోయే తరగతులు ఉంటాయండి. 3rd క్లాస్లో అవేమీ లేవు. సో బట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కొన్ని ఉంటుంది అనుకుంటా. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచయిత ఎవరు అన్నారండి. రచన ఎవరంటే మహాప్రస్థానం అండి. ఇది ఎవరు రచించండి? శ్రీశ్రీ అండి. ఇది మొదట మన కంటెంట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ తల్లి భారత వందన గేయ రచయిత ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు అండి. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్యులు స్వీయ చరిత్ర అండి. ఆప్షన్ 4 అండి, యాత్రాస్మృతి రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్ టైప్లో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకు పూర్తిగా గుర్తుంటాయి. నెక్స్ట్ యుద్ధం శాంతి రచయిత ఎవరు? లియో టాల్స్టాయ్ అండి. రష్యన్ కథలని చెప్పాం కదా. నెక్స్ట్ పరమానంద శిష్యులు ఎంతమంది?
ఆప్షన్ 2 అండ్ రైట్ ఆన్సర్. ఇక్కడ థర్డ్ క్లాస్ కనుక బిట్స్ అన్ని కూడా మ్యాక్సిమం చేసి వచ్చింది అందరూ కూడా, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అయితే బిట్టిపోతుందండి. మన మీద హయ్యర్ క్లాస్లో బిట్టిపోతే కొంచెం బాధపడదు. థర్డ్ ఫోర్త్ క్లాస్లో కూడా తెలుగు ఇంగ్లీష్ సంబంధించి బిట్స్ ఏమైనా కంటెంట్ పరంగా పోగొట్టుకుంటే అది మనము మనంత దురదృష్టం ఎవరు ఉండరండి. ఎందుకంటే లోవర్ క్లాస్లో కూడా బిట్స్ పోతాయి. ఎందుకు పోతాయి అంటే చాలామంది లోవర్ క్లాస్ అని చెప్పి చదవరండి, హయ్యర్ క్లాస్ మీదే ఫోకస్ చేస్తారు. బట్ వాడు ఎస్జిటి, ముఖ్యంగా ఎస్జిటికి అయితే థర్డ్ నుంచి మ్యాక్సిమం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కువగా ఇస్తాడండి బిట్స్. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూడండి. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన కథలు ఏవండి? ఏసప్ కథలండి. నెక్స్ట్ మంచి బాలుడు అనే పాఠ్యం ఇతివృత్తం చెందింది. మంచి బాలుడు సహానుభూతి అండి. పేరులోనే మనం పాఠ్యాంశం ఇతివృత్తం కావాలంటే ఆ పాఠ్యాంశం పేరు ఒకసారి 1 or 2 times బాగా చూసుకుంటే కింద ఆప్షన్లో మనం చెప్పేయచ్చు అండి. ఇక్కడ చూడండి, ప్రకృతి వర్ణ అన్నాడండి. మంచి బాలుడు అనేది ప్రకృతి వర్ణ కింద వస్తుంది, రాదు కదండి. మంచి బాలుడు అంటే సహానుభూతి కింద మనము ఐడెంటిఫై చేయొచ్చు అండి. అలా చూడండి, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరండి? ఆలూరి బైరేగండి. నెక్స్ట్ చీకటి మేడలో గ్రంథ రచయిత ఎవరు? ఆలూరి బైరేగనండి. నెక్స్ట్ చూడండి, ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి ఎవరండి? దేవులపల్లి వెంకటకృష్ణ చేస్తారండి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ దేంతో పోల్చాడండి? ఇక్షు సముద్రంతో పోల్చాడండి. ఇక్షు సముద్రం అంటే మనం అలా చెప్పాం, చెరుకు రసం అని మన కంటెంట్లో ఉంటుంది, అది కంటెంట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ చూడండి, పాఠశాల వార్షికోత్సవంలో షేక్ నాజర్ రాసిన నాటకం ఏదండి? ద్రోణ విజయం, కన్యాశుల్కం, భువన విజయం, రామ విజయం అండి. నెక్స్ట్ షేక్ నాజర్ని ఎలా ప్రసిద్ధిగాంచాడండి? బుర్ర కదా పితామహుడు అంటాం కదా. అయితే నాజర్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఎప్పుడు ఇచ్చింది అంటున్నాడు? 1986 అండి. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూడండి. కొండపల్లి బొమ్మల్ని ఈ కర్రతో చేస్తారు. ఏ కర్రతో చేస్తారండి? పోనాకి కర్ర. ఇది ఆల్రెడీ రీసెంట్లీ గత టెట్లో సేమ్ ఇదే విధంగా అడిగాడు, బిట్ కూడా ఇలా ఇచ్చాడు. కొండపల్లి బొమ్మలు ఈ కర్రతో చేస్తారని చెప్పి ఇవి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి పాత టెట్ ప్రశ్న పత్రాలు చూడండి. గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరండి? ఆప్షన్ 1 అండి, సింతా దీక్షితులు. నెక్స్ట్ నండూరు రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరేది? ఆప్షన్ చూడండి, అరివిల్లు, పొదరిల్లు, బొమ్మరిల్లు, మమతల పందిరి. ఆప్షన్ 1 అండి, అరివిల్లు అండి. నండూరు రామారావు రచించిన బాలగేయాల సంపుటి. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం అన్నది ఎవరండి? మేమే మేకపిల్ల. నెక్స్ట్ తెలుగు తోట గేయ రచయిత ఎవరండి? కందుకూరి రామభద్రారావు అండి. నెక్స్ట్ తెలుగు బాల జంజాల పాపయ్య చేస్తారండి. పేర్లు గుర్తుండిపోతుంది మనకి. తెలుగు బాల అంటే జంజాల పాపయ్య చేస్తారు. తెలుగులో మొదట కవయిత్రి అన్నాడండి. ఎవరండి కవయిత్రి? మొల్ల అనుకుంటాం, బట్ తెలుగులో అన్నాడండి తాళపాక తిమ్మక్క. మొదట కవయిత్రి అంటే మొల్ల అని చెప్పవచ్చు, బట్ తెలుగులో మొదటి కవయిత్రి అంటే తాళపాక తిమ్మకని రాయాలండి. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శలు చేసిన వారు ఎవరండి? ఆప్షన్ 4 అండి, జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ మా ఊరి ఏరు ఈ ఋతువత్వాన్ని కలిగిన పాఠ్యాంశం. మా ఊరి ఏరు పేరులో మనం మా ఊరి ఏరు అంటే ప్రకృతి వర్ణన అండి. నెక్స్ట్ రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన రచయిత ముదురాంతకం రాజారాం అండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఉగాది పచ్చళ్ళు ఎన్ని రుచులు ఉంటాయండి ఉగాది పచ్చళ్ళు? చెప్పండి. ఆప్షన్ 2 అండి, 6 రుచులు. చైత్ర శుద్ధ పాడ్యము నాడు జరుపుకునే పండగ ఉగాది కదండి. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ 4 ఉన్నాయి. డైరెక్ట్ బిట్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మనకు టైం లేదు. సో అందుకని కొంచెం స్పీడ్ అప్, అలాగే డైరెక్ట్ బిట్ మీకు చెప్పేస్తున్నాను. మీరు కొంచెం ఫాస్ట్ చేసుకుని చూసుకుంటే సో ఆబ్జెక్ట్ టెస్ట్ బిట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పడానికి మనం ఈ వీడియోస్ చేస్తున్నాం. అలా కంటెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే 25 బిట్స్ కొంచెం స్లోగా ఈ ఆప్షన్స్ చెప్పుకుంటూ పోతే అరగంట టైం అయిపోతుంది. గంట వరకు చేయొచ్చు, బట్ మనం టైం వృధా అని చెప్పి డైరెక్ట్ ఆన్సర్ని చెప్పేస్తున్నాను. ఓకేనా, మీరు ఒకసారి ఫాస్ట్ చేసుకుని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలిపేది ఏంటండి? పంచాంగమే కదా. ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు చూడండి, అందాల తోట పాఠం యొక్క రచయిత ఎవరు? అందాల తోట కస్తూరి నరసింహమూర్తి అండి. నెక్స్ట్ అందాల తోట పాట ఈ గేయ సంపుటిలో ఉంది. పాపాయి శ్రీలు, ఇది ఆల్రెడీ మనం చెప్పాం కంటెంట్లో, పాపాయి శ్రీలు అండి. నెక్స్ట్ రత్నలక్ష్మి శతప్రత్రం గ్రంథకర్త ఎవరు అన్నాడండి? రత్నలక్ష్మి శతప్రత్రం గ్రంథకర్త జంధ్యాల పాపాయి చేస్తారండి. ఓకేనా, రత్నలక్ష్మి శతప్రత్నం గ్రంథకర్త జంధ్యాల పాపాయి శాస్త్రి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్స్ ఇవి. సో ఇక్కడతో మనకి థర్డ్ క్లాస్ సంబంధించి కొత్త న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి కంటెంట్ మరియు ఆబ్జెక్ట్ బిట్స్ కూడా మనం ఒకే వీడియోలో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని. సో ఆల్రెడీ ముందు కంటెంట్ చెప్పాం, దాంతోపాటు ఇప్పుడు ఆబ్జెక్ట్ టైప్స్ బిట్స్ కూడా ఇదే వీడియోలో పెట్టడం జరిగింది.